హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ చాలా తక్కువ స్పైసీగా మంచి ఎగ్ దమ్ బిర్యానీ చేసేసుకుందాం. ఎగ్ దమ్ బిర్యానీ కోసం ఆయిల్ పెట్టుకొని ఆనియన్స్ అయితే వేయించుకొని పక్కన పెట్టుకుంటాను. మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆనియన్స్ అయితే వేయించుకొని చూడండి, వేయించి తీసి పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత ఎగ్స్ అనేవి తీసి షెల్ తీసేసి చక్కగా బాయిల్ చేసాం కాబట్టి పైన తొక్కంతా తీసేసి కాస్త ఉప్పు, పసుపు, కారం, ఉప్పు వేసేసి చక్కగా వేయించేసుకుందాం. ఎందుకంటే ఎగ్ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే. ఇవి తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే పక్కన వేరే ఇంకా ఎసరు అనేది పెట్టుకొని మసాలా అన్నీ బిర్యానీ మసాలా అంతా వేసేసుకుందాం. స్టార్ పువ్వు, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, యాలకులు, షాజీరా, లవంగాలు అన్నీ చాలా తక్కువ టైంలో అయిపోతుందండి, సింపుల్గా. కాస్త ఉప్పు కూడా వేసుకుంటే చక్కగా మరిగితే దానిలోని ఫ్లేవర్స్ అన్నీ ఆ వాటర్లోకి వెళ్ళిపోతాయి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తాయి. కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. చక్కగా మరిగిపోయింది. కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకున్నాను. ఈ వాటర్ అనేది ఇప్పుడు మరిగిపోయింది కాబట్టి చక్కగా టేస్ట్ చూసుకుందాము. కొత్తిమీర, పుదీనా వేసాక కాస్త నిమ్మకాయ కూడా పిండుతున్నాను. ఎందుకంటే చక్కగా రైస్ అనేది పొళ్ళు పొళ్ళుగా వస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడే టేస్ట్ చూసుకుంటే రైస్కి టేస్ట్ అంతా పట్టేస్తుంది కాబట్టి బాగుంటుంది. ఆ వాటర్ అనేది ఉప్పు అది కరెక్ట్గా చూసుకుంటే మనకి వేసిన తర్వాత అవసరం లేకుండా ఉంటుంది. దమ్ చేసేటప్పుడు వేయకుండా అవసరం పట్టకుండా ఉంటుంది. చూడండి, చక్కగా మరిగిపోయింది. అన్నీ మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. రైస్ అయితే వేసేస్తున్నాను. కడిగి నానబెట్టుకున్నాను పక్కన. రైస్ అయితే వేసేస్తున్నాను. అన్నీ రెడీగా ఉంటే చాలా తక్కువ టైంలో అయిపోతుందండి. ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఒకసారి ఇలా కలుపుకుంటే ఇంకా మళ్ళీ కలపాల్సిన అవసరం ఉండదు. కలిపి టేస్ట్ చేసేసుకుందాం. తర్వాత పక్కన దమ్ పెట్టుకోవడానికి మసాలాస్ అన్నీ వేయించుకుందాం. స్టార్ పువ్వు, చెక్క, లవంగాలు, మళ్ళీ బిర్యానీ ఆకు, షాజీరా ఇవన్నీ వేసేసుకొని యాలకులు, ఇవన్నీ వేసేసుకొని కాస్త కొంచెం వేగాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకుంటాను. ఈ లోపల పక్కన రైస్ అయితే ఉడుకుతూ ఉంటుంది.
80% ఉడికితే చాలండి రైసు. తర్వాత దమ్ అవుతుంది కాబట్టి ఇంకా మిగతా 20% అనేది ఉడికిపోతుంది. ఇవి కాస్త వేగాలి. వేగిపోయింది కదా కాస్త. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. ఇది కూడా చక్కగా వేపుకుంటే మంచి స్మెల్ వస్తూ బాగుంటుంది. వేగిపోయిందండి. కాస్త పసుపు, కొంచెం కారం, పెరుగు కూడా వేస్తున్నానండి. కొంచెం పెరుగు తీసుకున్న రైస్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. చాలా తక్కువ ఆయిల్ తోటి చక్కగా పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకుంటాను. జస్ట్ ఈ మసాలాస్ అన్నీ వేగటానికి మాత్రం వేసామండి మనం. అంతా ఒకసారి కలిపేసుకుందాం. అన్నీ కూడా మంచిగా ఉడికిపోయాయి. చూడండి, ఆయిల్ పైకి వచ్చి చక్కగా ఉడికిపోయింది. గరం మసాలా కూడా కొంచెం వేసాను. చూడండి, ఇప్పుడు ఎగ్స్ అయితే బాయిల్ చేసుకొని పక్కన వేయించుకొని పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ అయితే వేసేస్తున్నాను. మంచిగా వీటికి కూడా మసాలా అంతా పట్టుకొని టేస్ట్ బాగుంటుంది. ఒకసారి కలుపుకుందాం. ఈ మసాలా అంతా కూడా తీసుకున్న రైస్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. రైస్ అంతా వేసేస్తున్నానండి. వాటర్ అంతా తీసేసి దమ్ అవడానికి కాబట్టి పైన రైస్ అంతా కరెక్ట్గా సమంగా చేసుకుంటున్నాను. రైస్ అంతా ఇలా పేర్చేసుకొని తర్వాత పైన ఆనియన్స్ వేయించి పక్కన పెట్టుకున్నాను కదా, అవంతా ఆనియన్స్ కూడా వేసేసుకుంటాను. చూడండి, ఇలా అయితే వేసేసుకున్నాను. కొంచెం ఎక్కువగానే ఆనియన్స్ అనేది
వేయించిన ఆనియన్స్ అనేది వేసేసాను. చాలా బాగుంటుంది ఫ్లేవర్. మనం సపరేట్గా వేరే కలర్స్ కానీ అవేమీ వాడలేదు కాబట్టి మొత్తం ఇదే. కొత్తిమీర పుదీనా కూడా పైన జల్లుకున్నాను. చూడండి, అంతా ఇలా చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే దమ్ అవడానికి, పైన ఈ పక్కనంతా గాలిపోకుండా ఉండటానికి, బాగా స్టిఫ్గా ఉండటానికి చిన్న రోల్ అయితే నా దగ్గర ఉంటే అదైతే పైన పెట్టేసుకున్నాను. చూడండి, మంచిగా దమ్ అయింది, చాలా బాగా వచ్చింది. చూడండి, వేడివేడిగా పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా చక్కగా తింటారండి. మంచి టేస్టీగా, కడుపులో కూడా ఏమీ హెవీగా అనిపించకుండా చాలా లైట్గా పెరుగు చట్నీ సర్వాతో చక్కగా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ తినొచ్చు. చాలా టేస్టీ ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.